తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలను ప్రెస్టీజియస్ గా తీసుకుంది కమలం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంలో ఉన్న బీజేపీ మరిన్ని లోక్సభ స్థానాల్లో విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తుంది. గతంలో జరిగిన లోపాలు అధిగమించి 17 ఎంపీ స్థానాల్లో 10 టార్గెట్ గా పావులు కదుపుతూ గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేసింది. అంతేకాదు ఉత్తర తెలంగాణలో పార్టీకి పట్టు చిక్కడం, మంచి ఫలితాలు రావడంతో ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది బీజేపీ పార్టీ. ఇక క్యాండిడేట్ ఎంపికతో పాటు క్యాడర్ సమాయత్తం చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తుంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని, అంతకంటే ముందే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కమలదళం నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పార్టీ టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే 4 అభ్యర్థులు లోక్సభ టికెట్ ప్రయత్నంలో ఉన్నారని, కానీ ఈసారి ఖచ్చితంగా లోక్సభ టికెట్ తనకే వస్తుందని శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. ఏబీవీపీ విద్యార్థి విభాగం నుండి ఎన్నో రకాల అడ్డుపోట్లను ఎదుర్కొని పార్టీని వీడకుండా పనిచేసిన తనకు లోక్సభ టికెట్ ఇవ్వాలంటున్న బీజేపీ నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. 2024 మార్చిలో జరిగే లోక్సభ పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే అటు నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ కూడా మిత్రపక్షాలను కలుపుకొని ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కూడా కొన్ని ఎంపీ స్థానాలను గెలుచుకోవడానికి ఇప్పటికే సన్నాహక సమావేశాలు జరుపుకున్న పరిస్థితి ఉంటే, కాంగ్రెస్ కూడా 10-11 స్థానాల మీద దృష్టి పెట్టి గెలుచుకోవాలనే లక్ష్యంగానే ప్రయత్నం చేస్తుంది. మరి బీజేపీలో మొదటి నుంచి సిద్ధాంతాన్ని నమ్మి కష్టపడిన నేతలు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వాళ్ళలో ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, శాంతికుమార్ గారు కావచ్చు, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఇలా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 3 అయితే టికెట్ రేసులో ప్రయత్నంలో ఉన్నారు. మనతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఎలా ఉంది మరి హిందుత్వ ఎజెండాలో భాగంగా మహబూబ్నగర్లో టికెట్ ఎవరికి రాబోతుంది, బీజేపీ పెద్దలు ఏమి ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు కూడా ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది, ఎట్లా అనిపిస్తుంది? 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో తిరిగి మళ్ళీ 3వసారి మేము ఇక అధికారంలోకి రాబోతూ ఉన్నాం. అది కూడా 400 సీట్లు మా లక్ష్యంగా ఇక ఎన్నికల్లో మేము బరిలోకి దిగుతూ ఉన్నాం. తెలంగాణలో కూడా అమిత్ షా గారు మరి ఈ మధ్యలోనే పర్యటన చేసి ఇక్కడ కూడా 10+ ఆడాలి, కొట్లాడాలి, గెలవాలని చెప్పేసి మాకు దిశ నిర్దేశం చేసి వెళ్ళారు. మరి దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మేము 2018 ఎన్నికల్లో కేవలం 6% ఎన్నికలు వచ్చాయి, 6% ఎన్నికల్లో 18 ఎన్నికల్లో వచ్చాయి. మరి 19 ఎన్నికల్లోకి వచ్చినప్పుడు మేము 22% వచ్చి ప్రజలు మాకు తెలంగాణలో మరి ఓటేసి 4 ఎంపీ సీట్లు ఇచ్చారు. మరి ఈరోజు 23 ఎన్నికల్లో మాకు 8 సీట్లు వచ్చాయి ఎమ్మెల్యేలో, 14% ఓటు బ్యాంక్ వచ్చింది. సో రేపు నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి ఇక్కడ 35% పైన ఓటు బ్యాంక్ తోటి మేము 10 పైన గెలుస్తామని చెప్పి మాకు విశ్వాసం ఉంది. అయితే మీరు అన్నట్టుగా మరి మహబూబ్నగర్ పార్లమెంటు విషయంలో ముఖ్యంగా ఇది ఒక ఐడియాలజికల్గా ఉన్నటువంటి జిల్లా, మొదటి నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇక్కడ ఒక పరివార సంస్థలు బలమైనటువంటి ఒక జిల్లా. మేము 1999లో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆ రోజు మరి జితేందర్ రెడ్డి గారు గెలిచినటువంటి ఈ యొక్క స్థానం మహబూబ్నగర్ పార్లమెంటు. మరి ఈరోజు పార్టీ ముఖ్యంగా యువకులకు మరి ఐడియాలజీ కోసం నిలబడేటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మరి తెలంగాణలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలామందికి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చినా మరి అంటే పూర్తి స్థాయిలో యొక్క ఫలితాలు రాలేదు. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం ఏదైతే ఉందో దేశంలో ప్రజలందరూ కూడా ఇలా ఒక హిందుత్వాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో మరి హార్డ్ కోర్గా ఉన్నటువంటి మరి మేమంతా కూడా ఉద్యోగిగా ఉండి టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క టీచర్లలో, విద్యార్థుల్లో ఒక తెలంగాణ వాదాన్ని నింపాలని చెప్పేసి ఆ రోజు సంస్థ పిలిపిస్తే మరి నేను రాజీనామా చేసి మరి ఆ రోజు మరి ఎన్నికల్లోకి వచ్చాను. ఆ ఉద్యమంలో పాల్గొన్నట్టు ఒక ఉద్యమకారునిగా నాకు ఒక తెలంగాణ ప్రజల్లో ఈ యొక్క మహబూబ్నగర్ పార్లమెంటులో ఒక గుర్తింపు ఉంది. 2 సార్లు నేను షాద్నగర్ నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను. సో ఇక్కడ మరి నేను విద్యా సంస్థలు స్థాపించాను మహబూబ్నగర్ జిల్లాలో. అనేక మంది విద్యార్థులు మరి నా యొక్క విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, నేను ఒక ఉద్యమకారునిగా కావచ్చు, మరి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల యొక్క నేతలు కావచ్చు, ఇవాళ ఈ పాలమూరు కోసం జరిపిన పోరాటంలో, విద్యార్థి దశ నుంచి జరిపిన పోరాటంలో మరి నేను ఒక సుపరిచితుడిగా ఇలా తెలంగాణ ఈ యొక్క మహబూబ్నగర్ యొక్క ప్రజలకు పార్లమెంట్లో ఉంది. కాబట్టి మరి కార్యకర్తలు ఇలా కోరుకుంటా ఉన్నారు.
సో మాకు కూడా విశ్వాసం ఏముందంటే మరి జాతీయ పార్టీ మీ అందరూ కూడా తెలుసు, బీజేపీ అనేది ఒక భిన్నమైనటువంటి పార్టీ, మరి కార్యకర్తలకే అవకాశం ఇచ్చినటువంటి పార్టీ. ఎందుకంటే నాలాంటి ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రభుత్వం పార్టీ నాకు 4 సార్లు అవకాశం ఇచ్చింది. మొన్న 2023 ఎన్నికల్లో షాద్నగర్లో మరి ఒక సామాజిక ఈక్వేషన్లో మరి ఇక్కడ నుంచి మరి అభ్యర్థిని వేరే అభ్యర్థికి ఇచ్చినప్పుడు కూడా మరి నేను ఈ పార్టీ సిద్ధాంతాన్ని మరి పెద్దలు చెప్పినటువంటి పార్టీ ఆలోచనను తూచా తప్పకుండా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా మరి పార్టీ యొక్క ఆదేశం ప్రకారం మరి తన యొక్క గెలుపు కోసం నేను మరి కష్టపడ్డటువంటి విషయం ఇలా పార్టీ పెద్దలకు తెలుసు, ఈ ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఈ యొక్క ఎన్నికల్లో ఒక అవకాశం వస్తుందనేటువంటి ఒక విశ్వాసం ఉంది. తప్పకుండా ఒకవేళ అవకాశం వస్తే ఈ ఎన్నికల్లో ఈ యొక్క పార్లమెంట్ నుంచి నేను విజయం సాధిస్తాననేటువంటి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నేను విద్యార్థి దశలోనే ఈ యొక్క కృష్ణా జిల్లాల కోసం ఉద్యమం చేశాను. మరి తెలంగాణ ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా మరి నేను కొట్లాడినటువంటి ఒక చరిత్ర ఉంది. ఒక విద్యావంతునిగా, ఒక మేధావిగా మరి నాకు ఈ యొక్క సమస్యలపై ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి అలా ప్రజలకు నేను సుపరిచితిని. అదేవిధంగా నాకున్నటువంటి ఒక విజన్ ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏది ఉందో, సబ్కా సాథ్ సబ్కా వికాస్, ఒక వెనుకబడిన ప్రాంతాల యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో, మరి ఒక పాలమూరు జిల్లా వెనుకబడినటువంటి జిల్లా, మరి ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం మరి నేను పాటుపడతాను. అది ఈ యొక్క ప్రజలందరూ కూడా తెలుసు. అందుకోసం రేపు పార్టీ అవకాశం ఇస్తే మరి ఈ యొక్క ప్రజలు నన్ను ఎన్నుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నాకు ఆ విశ్వాసం ఉంది. మరి పార్టీ పెద్దలు కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు కూడా మరి నేను పనిచేసినటువంటి ఒక కార్యకర్తగా వాళ్ళందరూ కూడా నేను సుపరిచితుని కాబట్టి పార్టీ ఆ విధంగా ఆలోచన చేస్తుందని చెప్పేసి, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. సో మరి వారికి కూడా తెలుసు, నేను ప్రత్యేకంగా మళ్ళీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక కార్యకర్తగా నేను చేసినటువంటి పని కావచ్చు, నేను పార్టీ కోసం నేను చేసినటువంటి త్యాగం కావచ్చు, మరి వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి నాకైతే విశ్వాసం ఉంది. సార్, మొదటి నుంచి ఏబీవీపీ విద్యార్థి సంఘం నుంచి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, లక్షద్వీపాల రిజర్వాయర్ పైన కావచ్చు, పాలమూరు కరువు జిల్లాగా ఉన్న కూలీలు, రైతాంగం పడుతున్న ఇబ్బందుల మీద పెద్ద ఎత్తున గతంలో కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు మీకు ఈ లోక్సభ స్థానం నుంచి అవకాశం వస్తే ప్రజలు కూడా మీకు అంటే కింది స్థాయి నుంచి మీరు రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు కదా, ఢిల్లీ పెద్దలు మీకు ఏమన్నా అంటే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారా? తప్పకుండా అండి. నేను వాస్తవం కూడా ఈ యొక్క పాలమూరు కృష్ణా జిల్లాల విషయంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ రోజు ఆల్మట్టి యొక్క డ్యాము నిర్మాణం జరుగుతున్న సందర్భంలో మరి ఆ రోజు విద్యార్థి నాయకునిగా మరి ఆ డ్యామును పరిశీలించడం, ఆ చైతన్యం ఈ యొక్క పాలమూరు ప్రజా సంఘర్షణ సమితి పేరు మీద ఒక చైతన్య ఉద్యమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి వాస్తవంగా మా పార్టీ మీకు కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ ఇది కార్యకర్తలతో నిర్మాణమైనటువంటి పార్టీ. ఈ యొక్క పాలమూరులో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరి ఒక కార్యకర్త నుంచి ఒక నాయకునిగా ఎదిగినటువంటి నాకు అంటే ఈ జనరేషన్లో మరి నాకు అవకాశం వస్తుందని అయితే విశ్వాసం ఉంది. ఢిల్లీ పెద్దలు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తారని చెప్పేసి మరి నేను ఆలోచించాలని కూడా పెద్దలను కూడా కోరుతా ఉన్నాను. వాళ్ళు ఆ విధమైనటువంటి అవకాశాన్ని కూడా ఇస్తారు. ఎందుకంటే మీరు చూశారు, అంటే గతంలో కూడా నేను 32 సంవత్సరాలకే మరి నేను పోటీ చేశాను. సరే, ఆ రోజు సంస్థ చెప్పింది, సంస్థ తెలంగాణ వాదం కోసం ఆ రోజు టీచర్లు, పీఆర్టీ యూనియను, ఒక బలమైనటువంటి యూనియను సమైక్యవాదాన్ని మరి సమైక్య ప్రభుత్వానికి అండగా నిలబడితే మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మరి తెలంగాణ వాదాన్ని ఒక టీచర్ యొక్క విద్యార్థుల్లో మరి ఒక తీసుకొని వెళ్ళినటువంటి ఒక చరిత్ర నాకు ఉంది. కాబట్టి మరి నేను తప్పకుండా, ఎందుకంటే నేను పార్టీకి 33 సంవత్సరాలు ఒక జాతీయవాద సిద్ధాంతం కోసం నిలబడ్డాను. ఎప్పుడు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎందుకంటే మేము ఆ రోజు విద్యార్థి నాయకుడిగా పనిచేస్తున్నప్పుడు మా సహచరుడు చంద్రారెడ్డి గారు మరి నక్సలైట్లతో అమరునైనటువంటి చంద్రారెడ్డి గారితో కలిసి కూడా మేము పనిచేసినటువంటి మరి చరిత్ర ఉంది. అందుకోసం ఈ సిద్ధాంతం కోసం ఆ రోజు కమ్యూనిస్టులతో కావచ్చు, లేకపోతే మతతత్వవాదులతో కూడా పోరాడినటువంటి ఒక చరిత్ర ఉంది. కాబట్టి మరి ఈరోజు దేశంలో ఒక అద్భుతమైనటువంటి ఇలా ఒక రాముని కార్యం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఒక ధర్మ వాతావరణం, హిందుత్వ వాతావరణం నిర్మాణమై ఉన్నది. కాబట్టి మరి మాలాంటి ఈ సిద్ధాంతం కోసం నిలబడినటువంటి మా అందరికీ పార్టీ ఒక అవకాశం ఇస్తుందని చెప్పేసి అయితే మాకైతే నమ్మకం అయితే ఉంది. ఇది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంటే, ఇక మహబూబ్నగర్ జిల్లాలో కనుక చూస్తే కనుక జితేందర్ రెడ్డి కావచ్చు, డీకే అరుణ, శాంతికుమార్ ఇప్పటికే ప్రయత్నంలో ఉన్నారు. మరి టికెట్
ఎవరికి వరుస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.